రైట్. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సీజేపీ చేస్తున్న ఆందోళనలు 10 రోజుకి, 11 రోజుకు చేరుకుంటున్న క్రమంలో మరి ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో జరుగుతున్న ఆందోళనలు, నిరసనలకు ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిందా? మరి ఇందులో భాగంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారా? అంటూ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్న అంశాలు. తాజాగా ఆయన తన రాజీనామా లేఖను అక్కడ ప్రభుత్వానికి సమర్పించడం. దీని తర్వాత ఇక జరగనున్న పరిణామాలు ఎలా ఉన్నాయి? లేకపోతే ఒకవేళ మోదీ ఏమన్నా స్ట్రాటజీలో భాగంగా మరి రాత్రిపూట అంటే నిన్నటి రోజున ఒక ఎంపీ రాజ్యసభ సభ్యుడు రాజీనామా చేయడం అంటే ఆయన యొక్క టర్మ్ పూర్తయిందని. ఈరోజేమో తన బాధ్యత ఉంది. నా బాధ్యతకు నేను వహిస్తున్నానంటూ కూడా సో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం ఎలా ఉందంటారు? ఈ అంశాల మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చలు కొనసాగుతున్నాయి. ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడేందుకు జూమ్‌లో సిద్ధంగా ఉన్నారు పెంటపాటి పుల్లారావు గారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. పుల్లారావు గారు నమస్తే అండి. వెల్కమ్ టు ది నమస్కారం చెప్పండి. రైట్ అండి. సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మరి సీజేపీ గెలిచిందంటారా? దాని పోరాటం నిలిచిందంటారా? లేకపోతే పంతం నెగ్గించుకుందా? ఒకవేళ ప్రభుత్వం పంతం నెగ్గించుకునే క్రమంలో ఒక అడుగు వెనకేసిందంటారా? ఎలా తీసుకోవచ్చుంటారు ఈ వ్యాఖ్య? సీజేపీ గెలిచింది. వాళ్ళే అడిగారు. ఇప్పుడు వచ్చిన మోడీ ప్రభుత్వానికి ఏంటంటే ఆపోజిషన్‌కి క్రెడిట్ ఏమి వెళ్ళదు కదా! క్రెడిట్ అంతా సీజేపీకే ఇస్తుంది. రెసిగ్నేషన్. ఒక్కోసారి రాజకీయాల్లో ప్రభుత్వాలకి ఈవెంట్స్ వస్తాయి. ఇలాంటి సమస్యలు వచ్చేస్తాయి. ముంచుకుంటా వచ్చేస్తాయి. రావనుకుని సాఫీగా వెళ్తానక్కర లేదు. సడెన్‌గా వస్తాయి. దానికి ఇప్పుడు మోడీ గవర్నమెంట్‌కి ఆప్షన్స్ తగ్గిపోయినాయి. ఎందుకంటే ఈ ఇష్యూ పెద్ద ఇష్యూ అయింది. 5,000 మంది, 10,000 మంది కాదు, 40 లక్షల మంది ఎంతోమందో 22 లక్షల మంది కూర్చున్నారు పరీక్షకి. చిన్న విషయం కాదు. అందువల్ల చాలా ఫ్యామిలీస్‌కి ఎఫెక్ట్ అవునాయి. 1 కోటి, 2 కోట్ల మందికి డైరెక్ట్‌గా ఎఫెక్ట్ అవున్నారు. ఇదేదో పెద్ద మోసం జరిగిపోయిందని అందరూ చెప్పుకుంటున్నారు. ఆ పాయింట్ మీద సీజేపీ తీసుకున్న నెట్వర్క్ ఈ సోషల్ మీడియా అంతా చక్కగా పనిచేసుకుని మొబిలైజ్ చేసుకున్నారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే జూన్ 30వ తారీఖున రెండోసారి జంతర్ మంతర్ వచ్చి కూర్చుని ఒక్కరోజు పర్మిషన్ తీసుకుని లేవకుండా కూర్చున్నారు. అలా లేపితే రక్తం కక్కాలి, అక్కడ అలరైపోతుందని గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. దీనివల్ల గవర్నమెంట్ చేయడం తప్పేం లేదు. ఎందుకంటే సమస్య సెటిల్ చేయాలి. కొత్త సమస్యలు వస్తాయి. సీజేపీ దీంతో ఊరుకోదు. కొత్త డిమాండ్స్ చేస్తుంది. వాళ్ళకి చచ్చిపోయిన వాళ్ళందరికీ ₹1,00,00,000 అన్నారు, కేసులు పెట్టమన్నారు, ఇవన్నీ నార్మల్గా అయిపోతాయి. లోతు ఎంత ఉన్నది ఈ పార్టీ ఎలా చేస్తుంది పని అంతా ఇప్పుడు గవర్నమెంట్కి, మన ప్రజలకి, దేశానికి అర్థమైంది. రాబోయే రోజుల్లో కొత్త డిమాండ్స్ చేస్తారు. ఇది మొబిలైజ్ చేయడానికి చేస్తారు. విజయంగా అనివంతులు తిరుగుతారు, గేండులు అల్లరి చేస్తారు, గెలిచామని. తప్పకుండా అది మొదలుకెళ్తుంది. దానికి గవర్నమెంట్స్ ఒక్కోసారి ఓడిపోతారు, ఒక్కోసారి గెలుస్తారు విషయాలు. ఇదే పెద్ద తప్పేం లేదు. ఇది వదిలేసుకున్నారు అనుకుంటున్నాను నేను. రైట్ అండి. అంటే గతంలో జరిగిన పేపర్ లీకేజ్ విషయంలో కూడా మరి గతంలో పలు రాష్ట్రాలలో కూడా ఆయా మంత్రులు లేకపోతే కన్సర్న్డ్ శాఖకు సంబంధించిన మంత్రులు రాజీనామా చేయలేదు. ఇక్కడ మాత్రమే బీజేపీ హయాంలో ఈరోజు రాజీనామా ఎలా తీసుకోవచ్చుంటారు? అంటే గతంలో ఇటువంటి లీకేజీలు జరిగినప్పుడు గతంలో ఆయా రాష్ట్రాల్లో ఉన్న మంత్రులు కొంతమంది రాజీనామా చేసిన చరిత్ర కూడా ఉంది. రాజీనామా చేయని చరిత్ర ఉంది. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ఎలా తీసుకోవచ్చుంటారు? ఈ మార్పు ఎలా సాధ్యపడింది అంటారు? కొత్త సిచ్యువేషన్ వచ్చింది, కొత్త డిమాండ్స్ వచ్చినాయి, హైలీ అలర్ట్ గా ఉన్నారు స్టూడెంట్స్, ప్రజలు. అది గవర్నమెంట్ క్యాన్సిల్ చేసాక వాళ్ళకి ఏమన్నా క్యాన్సిల్ చేసిన వాళ్ళకి ఏమన్నా డబ్బు ఇస్తా, మీ ఖర్చులకు ఇస్తానని చెప్పుంటే ఇవన్నీ రాకపోదు. మాకేం సంబంధం లేదు, క్యాన్సిల్ చేసాం, మళ్ళీ వెళ్తున్నాం అన్నారు పరీక్ష. అక్కడ తప్పు చేశారు వాళ్ళు. మీకు ఈ నెలలకి మీ ట్రావెల్ ఖర్చులు ఇచ్చేస్తాం, ఇది ఇస్తాం, 500 కోట్లు అవుతాయా, 200 కోట్లు అవుతాయా, 300 కోట్ల ఇచ్చేవలసిందా? రైట్. ఇంకొక అంశం అండి, మరి పరీక్షా పేపర్ల యొక్క లీకేజ్ గురించి ఒకప్పుడు పోరాడిన ఇదే మంత్రి ఇప్పుడు ఆ లీకేజ్ వ్యవహారంలో తానే ఇరుక్కొని రాజీనామా చేయడం ఎలా తీసుకోవచ్చుంటారు వ్యాఖ్య? అది అన్ని అలాగే జరుగుతాయి. ప్రపంచంలో అనుకోనే జరుగుతుంది. అనుకున్నది ఎప్పుడు జరగదు. ఆయన అలాగ అనుకున్నాడు. ఈవేళ ఆయనకే అవ్వింది. ఆయన కూడా యాక్షన్ సరిగ్గా తీసుకోలేదని నేను చెప్తున్నా. ఆయన 14-12 సంవత్సరాలు బట్టి మంత్రిగా ఉన్నాడు. ఆయన కొంచెం క్యాజువల్గా తీసుకున్నాడు. ఇది క్యాజువల్గా తీసుకునే పని కాదు, సీరియస్గా తీసుకోవాల్సింది. మినిస్ట్రీ బాగా రన్ చేయవలసింది. రోజులు బాగోలేదు మంత్రులకి, గవర్నమెంట్కి అని తెలుసుకొని చేయవలసింది. ఫెయిల్ అవ్వాడు. అక్కడ ఆ ఫెయిలియర్కి ప్రైస్ ఉన్నది, ప్రైస్ పే చేసాడు అంతే.
సిజేపీ కొత్త డిమాండ్స్తో రానే వాళ్ళు చూసుకుంటారు. రైట్ అండి. నా వల్ల తప్పు జరిగింది కాబట్టి నేను రాజీనామా చేస్తున్నాను అంటే జరిగిన తప్పు ఒప్పు అవుతుందా? మరి అన్ని లక్షలాది మంది నీట్ పరీక్షలు రాసిన విద్యార్థులకు న్యాయం జరుగుతుందా అన్నది మరొక ప్రశ్న. అది న్యాయం అంటే ఆల్రెడీ పరీక్ష కండక్ట్ చేశారు, అయిపోయింది. అన్యాయం ఎక్కడ జరిగిందంటే ఎక్కువ ఖర్చులు పెట్టుకున్నారు ఆ స్టూడెంట్స్. హ్మ్. సో ఎవరైతే పాస్ అవ్వలేదో వాళ్ళకి ఏమైనా కాంపెన్సేషన్ ఆ రోజు ఇచ్చేస్తుంటే 10 లక్షల మందికి కాంపెన్సేషన్ ఇచ్చుంటే అయిపోదు. ఇవ్వాల్సింది. అంత ఖర్చులు పెట్టుకున్నారు పేదవాళ్ళు. హ్మ్. మీ బ్యాంక్ నంబర్ ఇవ్వండి, అందరికీ డబ్బు పంపిస్తాం, తెప్పిస్తే అయిపోతున్నారు. హ్మ్. అదేం లేకుండా మాకేం సంబంధం లేదు అన్నారు. అది తప్పు అయిపోయింది. చాలా పేదవాళ్ళు ఎంతో కష్టపడ్డారు, ప్రయాణాలు చేశారు, తిరిగారు, చేశారు. పెద్ద షాక్ కదా! హ్మ్. షాక్ కదా! అందువల్ల అక్కడ ఫెయిల్ అయ్యారు. గవర్నమెంట్ కూడా ఇన్సెన్సిటివ్‌గా ఉన్నారు. ఎఫిషియెంట్‌గా లేదు, ఇన్సెన్సిటివ్‌గా ఉన్నారు. సో, ఇలాంటి ఆటికి ఒక్కోసారి పరిణామాలు ఏం జరగవు. ఒక్కోసారి పరిణామాలు జరుగుతాయి. అది మన చేతిలో లేదు. సమస్యలు అలా వస్తా ఉంటాయి. అంటే తప్పు జరగడం దానికి సంబంధం నేను ఉన్నాను అంటూ రాజీనామా చేయడం. ఇదే క్రమంలో కొనసాగితే మరి పరీక్షలు అవకతవకగా జరిగే అవకాశం లేదంటారా? రానున్న కాలంలో? కాదు. పరీక్షలు ఎప్పుడైనా అవకతవకలు వస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. సిస్టమ్స్ పెట్టుకోవాలి. ఇంకా మంచి సిస్టమ్స్ పెట్టాలి. ఎలా లీక్ అవ్వకుండా. క్యాజువల్‌గా చేయకూడదు. ఎవడో రాసాడు, అది ఎలా చేయాలి? మన బడ్జెట్ ఎప్పుడు బయటికి రాదు గదా! బడ్జెట్. అంత జాగ్రత్తగా చేయాలి. రాసినోళ్ళు బయటికి వెళ్ళటానికి వీలు లేదు. అక్కడే ఆ నెలలు కూర్చోబెట్టాలి. హ్మ్. అయన్నీ చేయాలి. తప్పదు. చేసాక అది కొంచెం క్యాజువల్‌గా తీసుకున్నారు. ఇష్టం వచ్చినట్టుగా చేశారు కాబట్టి గవర్నమెంట్ కూడా కొంచెం ఆలస్యంగా రియాక్ట్ అయింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వం కొద్దిగా ఫాస్ట్‌గా చేయవలసింది. అది చేయలేదు. రైట్. ఈ రాజీనామాతోటి మరి నిన్న జరిగిన మరి పదవి కాలం పూర్తవడంతోటి సో బీజేపీకి ఒరిగిందేంటంటారు? సో తరిగిందేంటంటారు? ఇప్పుడు ఈయన రాజీనామా, ఈయన ఎంపీగా కంటిన్యూ అవుతాడు. ఆ రవనీత్ బిట్టు అనేవాడు టర్మ్ అయిపోయింది. 4 నెలలు అయిపోయింది. కొత్త హ్మ్. సీట్ ఇవ్వలేకపోయారు. వాడికి పంజాబ్ అసెంబ్లీ ఎలక్షన్స్ పోటీ చేయమని పంపిస్తున్నారు. హ్మ్. దీనికి దానికి ఏం సంబంధం లేదు. హ్మ్. ఇతను కంటిన్యూ అవుతాడు ఎంపీగా. ఓకేనండి. అంటే రాష్ట్ర స్థాయిలో జరిగే ఎంసెట్ దగ్గర నుంచి మరి కేంద్ర స్థాయిలో జరిగే నీట్ వరకు ఈ పరీక్షలనేవి ఈ విధంగా లీకేజీలు ఏర్పడటం, లేతే క్వెషన్ పేపర్‌లు బయటికి రావడం, లేపోతే అవకతవకలు జరగడం. సో, పరీక్షా విధానాన్ని ఏమైనా మార్పు చేసే అవకాశం ఉందంటారా కేంద్ర ప్రభుత్వం? ఈ సందర్భాన్ని ఈ నేపథ్యంలో తీసుకొని. చేయాలి. ఎక్స్‌పర్ట్స్ ఫార్మ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాలను పిలిచి మనం ఎలా చేద్దాం జాయింట్‌గా ఆలోచించి చేయాలి. ఒక సిస్టమ్ పెట్టాలి. ఇది పెద్ద విశేషం కాదు. చాలా సింపుల్‌గా చేయొచ్చు. కొంచెం మైండ్ పెడితే చేయొచ్చు. మైండ్ పెట్టకపోతే పనవ్వదు. అంటే ఏ సమస్య కోసం తాను గతంలో ధర్మేంద్ర ప్రధాన్ కూడా పోరాడారో, ఏదైతే నిరసన వ్యక్తం చేశారో, సో అదే విషయంలో ఆయన ఇలా బలి అయ్యారు, రాజీనామా చేశారు అని అనుకోవచ్చంటారా? ఒకటి నేను ఈ మాట అనకూడదు. ఆయన పొలిటికల్‌గా పెద్ద బలవంతుడేం కాదు. హ్మ్. మంచిగా పార్టీకి పనిచేస్తా వచ్చాడు. హ్మ్. పెద్ద ఈ గవర్నమెంట్‌కి ఒడిదుడుకులు వచ్చేదేం లేదు. హ్మ్. ఈ వేళతో ఈ సబ్జెక్ట్ మూసారు. హ్మ్. వాళ్ళు ఇప్పుడు సీజేపీ ఏం చేస్తారో చేసుకోని. హ్మ్. మా విజయం అని తిరగనే. కానీ ఈ సమస్య మూసారు. హ్మ్. అక్కడి నుంచి ఖాళీ చేసేస్తారు జనాన్ని. అంటే ఎవరో ఒకరు ఒక ముందడుగేస్తే మరి పని జరుగుతుంది అన్న కోణం మరి సీజేపీ భుజాన వేసుకుందా? సో, భుజాన వేసుకోబట్టే ఈరోజు ఆయన రాజీనామా చేయడం, తన బాధ్యత నుంచి తప్పించుకోవడం జరిగిందని అనుకోవచ్చంటారా? తప్పకుండా ఒక్కోసారి అడుగు వెనక్కి వేయాలి. హ్మ్. లేకపోతే అలా బిగిసిపోయి కూర్చుంటే ఆ పట్టుదల పని చెయ్యవు. రైట్. ఇప్పటికే మరి ఓట్లు వేయించుకున్న ప్రతిపక్షాలు చేయలేని పని ఒక కొత్తగా సోషల్ మీడియాలో వేదికగా వచ్చిన ఒక సీజేపీ అన్నది చేసింది అంటే, మరి ప్రతిపక్షాలు దాన్ని మరోలా తీసుకునే అవకాశం ఉందంటారా? మేము చేయలేని పని సీజేపీ చేసిందనుకోవచ్చంటారా? పక్షాలు అనవసరంగా ఈ విషయాన్ని ఎత్తారు. హ్మ్. ఆ లాభం ఇంకోళ్ళకెళ్ళిపోయింది. ఆ! అంతే. హ్మ్. వాళ్ళు ఎత్తారు. రైట్. అంటే జంతర్ మంతర్‌లో కూడా జరిగిన నిరసనలో రాహుల్ గాంధీ గారు కూడా ముక్కెంబడి రక్తం వచ్చేలాగా పరిస్థితి అంత ఉద్రిక్తంగా తయారైంది. సో, దానికి మూల్యం ఇదేనంటారా? సరిపోతుందంటారా? ఎవరు పట్టించుకోలేదు. ఫ్రాంక్‌గా చెప్పాలంటే నేను అనుకుంటున్నా రాహుల్ గాంధీ గారు బిగిసిపోయి కూర్చోవలసింది. ప్రతి విషయంలో చేపెట్టి ఏదో క్రెడిట్ వస్తాదనుకోకూడదు. హ్మ్. ఆయన సైలెంట్‌గా ఉండవలసింది. హ్మ్. ఇప్పుడు కొత్త యాక్టర్‌ని తీసుకొచ్చి పెట్టుకున్నారు అపోజిషన్. హ్మ్. వాడు ఈళ్ళెవరితో సంబంధం లేదంటున్నాడు. హ్మ్. సో, ఆళ్ళే కొత్త రిక్రూట్ తెచ్చుకున్నారు ఆళ్ళని పొడవటానికి. అది. హ్మ్. వాళ్ళే కొత్తోడిని రిక్రూట్ చేసుకున్నారు. హ్మ్. అంటే అంటే ఇప్పుడు రాజకీయాలలో కాగల కార్యం గంధర్వులే నెరవేరుస్తారు అన్న పదం నిజంగా మారిందంటారా ఇప్పుడున్న పరిస్థితిలో? అనుకోని ఎప్పుడూ జరుగుతాయి దుర్గాప్రసాద్ గారు. హ్మ్. అన్‌ఎక్స్‌పెక్టెడే జరుగుతాయి. హ్మ్. ఎక్స్‌పెక్టెడ్ ఎప్పుడూ జరగదు. హ్మ్. ఎప్పుడూ జరగదు.
ఉమ్. హిస్టరీలో చెప్తున్నా. రైట్. ఇప్పుడు సీజేపీ చేసిన పోరాటానికి ఫలితంగా ఇదే అనుకో, అంటే దానికి లాభం ఏంటి, నష్టం ఏంటి అంటారు? సీజేపీ రాజకీయ పార్టీగా మారిపోతుంది. ఉమ్, సీజేపీకి చాలా మంది వెళ్తారు. కానీ అంత సింపుల్ కాదు ఎలక్షన్స్లో విక్టరీ. ఉమ్, భారతదేశంలో నిండుగా కడుపు నిండా 80 కోట్ల మంది తింటున్నారు రేషన్. వాళ్ళకి చక్కటి పెన్షన్స్ వస్తున్నాయి, ఉమ్, చక్కటి ఇల్లు ఫ్రీగా వస్తాయి, ఉమ్, ఎలక్ట్రిసిటీ ఫ్రీగా వస్తాయి, ఉమ్, బస్సుల మీద ఫ్రీగా తిరుగుతున్నారు. ఉమ్, బస్సుల మీద ఫ్రీగా తిరుగుతున్నారు. ఉమ్, సో వాళ్ళెవరు హ్యాపీగా ఉన్నారు. స్కాలర్షిప్స్ ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. ఇతర దేశాల్లో ఇవన్నీ లేవు, ఈ సరుకులు లేవు ఇతర దేశాలు, ఉమ్. ఇక్కడే. అందువల్ల వాళ్ళు దిగారు. ఇప్పుడు డిమాండ్ అయితే సరే అన్నా సరే, ఒకసారి తారాజువ్వలాగా ఎగిరాడు, తర్వాత పడ్డాడు, మళ్ళీ ఆ తారాజువ్వ అక్కడ పడిపోయి ఉన్నారు. ఇది తారాజువ్వ అంటే తెలుసు కదా మీకు, అలా వెళ్ళిపోతుంది తప్ప. అంటే మౌన దీక్షకు కూర్చోవడం కూడా జరిగింది అన్నా హజారే గారు. అన్నా హజారే గారు కూర్చున్నారు, సక్సెస్ అయిపోయారు. సక్సెస్ అయిపోయాక మళ్ళీ సక్సెస్ అవ్వలేదు కదా ఇక్కడ. ఉమ్, కేజ్రీవాల్ అందరూ వదిలేశారు, ఎవరి దారి మీద వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళి ఆశ్రమంలో కూర్చున్నారు, ఉమ్, రాంభజన్ చేస్తా అంతే. ఉమ్. సో ఇది ఎలాంటిదో మనం ఇంకా ఎలా ప్రిడిక్ట్ చేస్తాం? ఇది కూడా తారాజువ్వా లేకపోతే ఏమన్నా బాంబా పేల్తా ఉంటుందా? మనకు తెలుస్తుంది కొన్ని రోజులు. రైట్. రానున్న కాలంలో మరి విద్యాశాఖ సంబంధించిన ఇటువంటి సంస్కరణలు, మరీ ముఖ్యంగా బాధ్యత వహిస్తూ నా బాధ్యత ఇందులో ఉంది, అంటే నేను పర్ఫెక్ట్గా చేయలేకపోయాను కాబట్టి నేను రాజీనామా చేస్తున్నాను అనే కోణం రాష్ట్రాలకు కూడా, రాష్ట్ర మంత్రులకు కూడా, రాష్ట్ర విద్యాశాఖ మంత్రులకు కూడా ఒకవేళ ఇక్కడి నుంచి పాకే అవసరం ఉందంటారా? పాకే అవసరం ఏర్పడిందంటారా? ఏం లేదు, ఎవరో రాష్ట్రాల్లో అయిపోయింది చరిత్ర. ఇది కొంచెం వేడి వేడిగా ఉన్నది. సో వేడి వేడిగా కుదిరింది. ఉమ్, ఇక రాష్ట్రాల్లో కాపీయింగ్ చేశారు, అయిపోయింది. లీక్ అవని అయిపోయింది. అదేం పెద్ద ఉడుకొత్త వస్తాయని నేను అనుకోవట్లేదు. ఉమ్. అక్కడ చేసే శక్తి ఏముండదు. రైట్. ఇప్పుడు మరి రైట్ అండి. అంటే ఇప్పుడు మోదీ గారు ఎవరి సలహాల మేరకు ఈ విధంగా ఆయన రాజీనామాని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందంటారు? అమిత్ షా అండ్ జేపీ నడ్డా. ఉమ్, జేపీ నడ్డా కూడా ఇప్పుడు ఆ పార్టీలో ముగ్గురు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా, జేపీ నడ్డా, అప్పుడప్పుడు కొన్ని విషయాలకి రాజ్నాథ్ సింగ్, ఉమ్, అంతే. ఉమ్, మిగతా ట్రబుల్ షూటర్స్ ఎవరు లేరు. ఉమ్, ఆ పార్టీలో కావాలి, ఎక్కువ మంది ట్రబుల్ షూటర్స్ కావాలి. అది మొదల నుంచి ఇలాంటి గమనించి ఆలోచిస్తూ ఉంటే ఈ ప్రాబ్లం రాకపోతే పెద్ద ప్రాబ్లం కాదు. ఉమ్, ఆ రోజే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే ఇదేం లేదు. ఉమ్. అంటే ఈ విషయంలో రాజీనామాను సమర్పించే విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ కానీ, ఆయన చేసిన రాజీనామాని యాక్సెప్ట్ చేయడంలో మరి ప్రధానమంత్రి కానీ కొంచెం డిలే చేశారు, అదేదో ముందే చేస్తుంటే బాగుండేది అన్న కోణం కూడా వినిపిస్తోంది. ఇది బలమైన నమ్మకమేనంటారా? 20 లక్షల మంది ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఆ రోజే చేసేవలసి. అక్కడ తప్పు అసెస్మెంట్ వేశారు. వాళ్ళే రిజైన్ చేసి నేను ఏమన్నా తప్పు చేసి ఉంటే చేయండి, తర్వాత చూద్దాం వదిలేస్తే 6 నెలల్లో మళ్ళీ వచ్చేది. రైట్. అంటే ఇప్పుడు మరి బీజేపీ అభివృద్ధి పదంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ, సంస్కరణలు చేసుకుంటూ దూసుకు వెళుతున్న క్రమంలో సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది ఒక వెనక్కి స్టెప్ పడింది గవర్నమెంట్కి అనుకోవచ్చు అంటారా? ఏదో మర్చిపోతారు, రేపు ఎవరు జ్ఞాపకం ఉండదు. అలా పెద్ద పొలిటికల్ ఫిగర్ కాదు, మర్చిపోతారు. ట్యాకిల్ చేయవలసింది సీజేపీ ఏం చేస్తుందో చూడాలి. రైట్. ఈ పోరాటాలలో సీజేపీ ఒంటరిగానే చేసింది అనుకోవచ్చా, లేకపోతే మరి ఇతర పార్టీల యొక్క సపోర్ట్ ఉంది, అదేవిధంగా ఇతర సినీ యాక్టర్స్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది కదా, అంటే ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయడం జరిగింది కదా. రానున్న కాలంలో కూడా ఈ సపోర్ట్ తోటే సీజేపీ ఫైట్ చేయబోతుంది మరిన్ని సమస్యల మీద అనుకోవచ్చు అంటారా? చూడాలి, వచ్చే సమస్య ఎలా హ్యాండిల్ చేస్తారో, ఏం చేస్తారో, ఏం స్ట్రాటజీ ఉంటుంది, ఏం పాలిటిక్స్ ఉంటాయి చూడాలి. అంత సింపుల్ కాదు ఎలక్షన్స్ పోటీ చేయటం మన దేశంలో. రైట్ అండి. మరొక ప్రశ్న అండి. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్కి సంబంధించిన ఈ ఎపిసోడ్ అనేది మిగతా రాష్ట్రాలకు కనువిప్పుగా మారబోతోందా? కొత్త ఇష్యూస్ వీళ్ళు ఏం చేస్తారు చూడాలి. కొత్త పొలిటికల్ స్టైల్లో ఏం చేస్తారు చూడాలి. ఇంకా మనకు తెలియదు కదా, వచ్చే వారం 10 రోజుల్లో కొద్దిగా ఐడియా వస్తాయి. రైట్. దీంతో పాటుగా గతంలో కూడా రైతులకు సంబంధించిన ధర్నా ఇట్లా నిరసన జరిగిందో మీకు తెలిసిందే. ఆ విషయంలో కూడా ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేసుకుంది. సో ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని యాక్సెప్ట్ చేస్తూ మరొక అడుగు వెనక్కి వేసింది గవర్నమెంట్ అనుకోవచ్చు అంటారా? కరెక్టే, తప్పులేదు, చేసేయాలి. ముందలు చేసేస్తే ఏమైంది? ఆ రైతు చట్టాలకి ఏమైంది? వదిలేసినందుకు ఏం అవ్వలేదు కదా. దీనికి ఏం అవ్వదు. ఏదో పేరు పోయింది, పరువు పోయింది, ఏం లేదు. అది ఒక్కరోజు సాయంకాలం వరకు జ్ఞాపకం ఉంటుంది, రేపటి నుంచి మామూలే. అంటే రానున్న కాలంలో బీజేపీ చార్మింగ్ ఏదైతుందో చార్మింగ్కి కాస్త మచ్చలబడే అవకాశం ఉందంటారా ఈ 2 ఘటనలు కూడా? అది చూడాలి కదా ఇంకెలా హ్యాండిల్ చేస్తారో ఫ్యూచర్. కొంచెం పద్ధతి మార్చుకోవాలి, గ్యారంటీగా పద్ధతి మార్చుకోవాలి.
ఆ ఆర్థిక వ్యవస్థను సరిగ్గా చేసుకోవాలి. ఎకానమీని సరిగ్గా చేసుకోవాలి. ఉమ్. ఎకానమీలో బాధలు ఉన్నాయి కాబట్టే ఇవన్నీ బయటకొస్తాయి పుళ్ళు. లోపల ఆరోగ్యం బాగోకపోదంటే బయటకి పుళ్ళొస్తాయి, జ్వరాలొస్తాయి. ఇది అంతే. ఇక ఫైనల్గా అండి, ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే దేశవ్యాప్తంగా వినిపిస్తున్న ఒకటే ప్రశ్న. ఈ సంఘటనలో, ఈ ఎపిసోడ్లో గెలిచింది ఎవరు? సిజేపీయా, బీజేపీయా? తప్పకుండా సీజేపీ గెలిచింది. కానీ బీజేపీ ఏం ఓడిపోలేదు. ఏం ఓడిపోయింది? ఏదో ఓ రోజు హడావుడి అవ్వింది. అనవసరంగా చేశారు. ఆ రోజే తీసి పారేయవలసింది ధర్మేంద్ర ప్రధాన్. ఆయన అక్కడ ఉండటం మంచి కబలేదు. పోనీ పరీక్షలు కండక్ట్ చేసి నేను వెళ్ళిపోతానని చెప్పేసేయవలసింది. పరీక్ష అయిపోగానే గుడ్ మార్నింగ్ అని చెప్పేసి వెళ్ళిపోవలసింది. రైట్. ఈ తప్పుని ఎలా సరిచేసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం రానున్న కాలంలో? మరి రానున్న కాలం మంచి పరిపాలన ఇవ్వాలి. ఇవ్వకపోతే ఆళ్ళు దెబ్బతినేస్తారు. మంచి పరిపాలన ఇవ్వాలి. మంచి మంత్రులు తేవాలి. స్మార్ట్ పీపుల్ తేవాలి. రాజకీయ నాయకుల్ని ఎక్కువ పెట్టాలి అక్కడ గవర్నమెంట్‌లో అన్నీ చేయాలి. అంటే రానున్న కాలంలో 3 టర్మ్‌లు పనిచేసిన బీజేపీ అంటే 3 సార్లు అంటే 3, 5, 15 సంవత్సరాలు పైగా పనిచేస్తుంది కాబట్టి మార్పును కోరుకుంటున్నారు ప్రజలు రానున్న కాలంలో అని ఒక వ్యాఖ్య ఈ సందర్భంగా బయటకొస్తుంది. మీరు సమర్థిస్తారా? ఎంతమంది కోరుకుంటున్నారు, ఎంతమంది కోరుకోవట్లేదు మనకు తెలీదు గదా! ఎలక్షన్స్ చెప్తాయి. అది బీజేపీ చేతిలో ఉంది. అది ఎలా మేనేజ్ చేసుకోవాలి. వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకోవాలి ఎలక్షన్స్. హ్మ్. ఎలా చేసుకోవాలి. ఎలా మెజారిటీ తెచ్చుకోవాలి. హ్మ్. సో మంచి పరీక్షలుంటాయి ఒక్కోళ్ళకి. చూద్దాం ఏం చేస్తారో రేపు రైట్. మాపు. రైట్ అండి. థాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి. రైట్. మరి పుల్లారావు గారు తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. మొత్తానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లేఖలో కొన్ని వ్యాఖ్యలు చేస్తూ, ఆ వ్యాఖ్యలకు లోబడి నేను రాజీనామా చేస్తున్నానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో, విద్యార్థులు ఉండవలసింది పాఠశాలల్లో లేదా విద్యాలయాల్లో లేకపోతే కోచింగ్ సెంటర్‌లలో. అంతేకాని నడి రోడ్డు మీదకి రావద్దు. సో, మీ భవిష్యత్తు మీద మీరు దృష్టి పెట్టండి అంటూ చెబుతూ కూడా తన యొక్క రాజీనామాని మరి ప్రధానమంత్రికి అందజేయడం జరిగింది. సో, రానున్న కాలంలో మరి బీజేపీ ఎటువంటి స్టెప్స్ ఏస్తుంది? ఎటువంటి వ్యూహాత్మక అడుగులు వేయబోతుందో కూడా మనం వేచి చూద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.